జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు రసాభాసగా సాగుతున్నాయి. కొడిమ్యాల మండల కేంద్రంలో 6 గ్యారెంటీలు ఎక్కడని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం మోరేపల్లిలో కూడా ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సభలో అధికారులను గ్రామస్తులంతా అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట డబ్బులు వసూలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రహదారిపై బైఠాయించి గ్రామస్తులు నిరసన తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. జిల్లా కేంద్రంలోని జగిత్యాల రూరల్ మండలము మోరపల్లి గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రజాపాలనలో భాగంగా డబ్బులు వసూలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కోసము ఒక్కొక్కరి దగ్గర డబ్బులు వసూలు చేశారంటూ అధికారులను వారంతా కూడా పూర్తి స్థాయిలో ధర్నా నిర్వహిస్తున్నారు. దాదాపు 2 గంటలు కావస్తుంది. ఉదయం నుంచి కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. మనం ఒక్కసారి చూడొచ్చు, వందలాది మంది ఒక మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ఈ మోరపల్లి గ్రామంలో ఊరంతా కూడా ఏకమై తమకు ఇందిరమ్మ ఇండ్లలో లబ్ధిదారులకు అన్యాయం చేశారని కూడా వీరంతా అంటున్నారు. అసలు ఏం జరిగింది, మరి అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు మన గతంలో సర్వే చేసినప్పుడు గ్రామ సిబ్బంది అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటింటి తిరిగి సర్వే చేసుకున్న సందర్భంలో సర్వే అయిపోయిన తర్వాత మళ్ళీ సఫాయి సిబ్బందిని తోలేసి 500 రూపాయలు జమ చేసిరని చెప్పి సుమారు 520 మంది గ్రామస్తులు ఈరోజు గ్రామ సభలో తెలియడం జరిగింది. దానికి గాను ఇప్పుడు మేము స్పెషల్ ఆఫీసర్ గారు లెటర్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే ఎవరైతే 500 రూపాయలు వసూలు చేసుకున్నారో, ఎంతమంది 521 మంది దగ్గర వసూలు చేసిన చెప్పినారు, ఆ సిబ్బందిని సర్వే చేసి ఎంతవరకు తీసుకున్నారో ఆ డబ్బు రిటర్న్ ఇప్పించి ఇటువంటి ఇళ్లలో ఎటువంటి ఇందిరమ్మ ఇళ్లలో ఎటువంటి గోప్యత లేకుండా ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు రావాలని చెప్పి మా గ్రామస్తుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రామంలో దాదాపు 521 మంది ఇళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్నారు. లేని వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్కరి ఇంటికి పోయి మీరు 500 కడితే మీకు గ్రామ పంచాయతీలో అప్లోడ్ చేస్తాం, లేకుంటే లేదు అంటే గర్భటి వేరే వసూలు చేసి మళ్ళీ 500 కూడా ఎంబడ పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు. ఇప్పుడు ఏమంటుండే నాకు తెలియదు అంటాడు, కానీ పంచాయతీ నన్ను నాగర్ కూడా వచ్చి అడిగిండు, నేను 500 రూపాయలు లేకుండా పేరు కట్టేయండి అలా, ఇలా నా పేరు ఎందుకు నీకు సెకండ్ ఇట్లా అంటుండు, అసలు సెకండ్ ఇప్పుడు రాదనంటుండు. అంటే ఇంకొకటి, గ్రామంలో ఏదైనా రోడ్లు కానీ ఇల్లు కొత్త ఇల్లు కడితే కొంతమందినేమో రోడ్డుకు జరిపిస్తారు, లోపలికి జరిపిస్తారు, కొంతమంది జరిపిస్తలేరు. ఆయనకి ఎవరైనా పైరు వేస్తే వాళ్ళు సపోర్ట్ ఊరుకుంటున్నారు, లేకుంటే పైసా ఇంకేమన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక మనిషి గోడ రోడ్డుకు మెయిన్ రోడ్ మీద ఇల్లు కడతాడు, గోడ తీసాడు, ఇల్లుకి ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? ఏమంటే నేను ఇల్లుకు పర్మిషన్ ఇవ్వలేను, నేను గోడకు ఇస్తున్నా అని అంటాడు. ఆ గోడ తీస్తేనే నువ్వు ఇల్లుకు పర్మిషన్ ఇవ్వలేదు, ఆ గోడ జరుపుతలేడు. అది అట్నే ఉంది. వేరే కన్నా ఎక్కడో మూలకు ఏం లేని కాడ వచ్చి జరిపిస్తుండు. అంటే ఆయనకు ఎవరైతే పగొండ్రో వాళ్ళ కత్తుడు అన్నాడు. ఈయన ఓన్లీ ప్రతిపక్షం, ఓన్లీ కొంతమందికి మాత్రం అనుకూలంగా ఉన్నాడు. అది ఈ గ్రామంలో రైట్. మొత్తంగా ఉదయం నుంచి కూడా ధర్నా చేస్తున్నారు. ఇంకా చాలా మంది మాట్లాడు, ఏందమ్మా ఎందుకు వచ్చారు? నేను 500 ఇచ్చిన సారు, నాకు జాగా లేదు, ఇల్లు లేదు, నేను కిరాయికి ఉందామని కానీ ఇల్లు దొరుకుతలేవు, అంతే, ఏం లేదు సారు. నాకు ఇల్లు నా కొడుకు 500 రూపాయలు ఇచ్చిండు ఇల్లు కోసము, దాని గురించి ఇక్కడికి వచ్చిన నేను. జాగా లేదు, మాకు ఏం లేదు, ఇప్పుడు గరీబ్ కాలం చేసుకుని తిన్నట్లు లేపలేదు సారు. మాకు ఇంత ఇల్లు చూపెట్టుర్రి. కిరాయి కూడా అటు సారు 500 తీసుకున్నాడు, 500 తీసుకొని దాకా పొడ ఇచ్చిండు సారు, అంతే సార్. నాకు 20 ఏళ్ళ ఆయన కిరాయి కూడా వాటి మేము కూలి పని చేసుకొని బతుకుతాం సార్. సెట్ బ్యాక్ గురించి సార్, సెట్ బ్యాక్ మొత్తం ఇప్పుడు ఇల్లు ఊలిపేసారు. మాకు సందులు ఉంటుంది, 2 గజాల సందు ఉంటుంది, ఒక అర్ధ గజం అన్న జరిపి కట్టుకుంటూ అయిపోతాయి కదా వేరే వాళ్ళు. ఇల్లుకు ఇల్లుకి ఇచ్చినా కానీ గోడ గీయాలంటే గోడ తీస్తే గోడ తీయలేరు సార్. గోడ తీయకుంటే గోడ మళ్ళీ తర్వాత గోడ తీయక గోడ కట్టి గోడ తీసి పారేసారు పాత గోడలు. దానికి కూడా మేము మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారట. అధికారులకు తెలియదా ఇల్లు ఎట్లా కడుతారు, గోడ ఎట్లా కడుతారు? అధికారులతో వెళ్తాయి కదా, ప్రతి ఒక్క అధికారి అయితే నాకు 2 గజాలు ఉంటుంది, 30 మీటర్ల దూరంలో ఇల్లు ఉంటుంది అంతే. అది ప్రాబ్లం సార్. ఇది మొత్తంగా జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. వందలాది మంది ఇవాళ రోడ్డెక్కి లబ్ధిదారులు స్వచ్ఛందంగా తమకు ఎటువంటి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా తమకు ఎటువంటి మాఫీ కావట్లేదు, ఇండ్లు రావట్లేదు, డబ్బులు వసూలు చేశారు గ్రామ పంచాయతీ సిబ్బంది అంటూ వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉన్నటువంటి నరేష్ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇంత పరిస్థితి మరి చూద్దాం అధికారులు ఏం సమాధానం చెప్తారు, వారికి ఎటువంటి భరోసా కల్పిస్తారు. ఈ ప్రజాపాలనలో భాగంగా ఈ సమస్యలు వీళ్లకు తప్పవా వేచి చూడాలి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.